క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగబోతోంది. సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో మెగా ఆక్షన్ జరగబోతోంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీ జట్లు రిటైన్ లిస్ట్ ని సమర్పించాయి. తమ జట్లలోని స్టార్ ఆటగాళ్లను, అన్క్యాప్డ్ ఆటగాళ్లను అంటిపెట్టుకున్నాయి. ఇక ఆయా జట్లలోని స్టార్ ఆటగాళ్లు బయటకు వచ్చేసి వేలంలో పాల్గొనున్నారు. వారికి భారీ ధర పలకవచ్చనే ఊహాగానాలు సైతం వెలువడుతున్నాయి. మరోవైపు ఈ వేలం కోసం భారీ సంఖ్యలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మెగా వేలం కోసం 1774 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఇక వీళ్లు కాకుండా ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో వారిపై అందరి చూపులు ఉన్నాయి. ముఖ్యంగా భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కోసం పలు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సైతం రచించాయి. ఈ అంచనాలపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లలో రాహుల్ కోసం ఆర్సీబీ, సిఎస్కే మెగా వేలంలో తీవ్రంగా పోటీ పడుతుందని జోస్యం చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, యష్ దయాల్ కోసం 37 కోట్ల రూపాయలు వెచ్చించి ముగ్గురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరానా, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని కోసం 65 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే రిటైన్ చేసుకుంది. అయితే ఇరు జట్లకు వికెట్ కీపర్ అవసరమవడంతో కేఎల్ రాహుల్ కోసం పోటీ పడతాయని గవాస్కర్ అన్నాడు. సిఎస్కే కి ధోని వికెట్ కీపర్ గా ఉన్న నేపథ్యంలో రిటైర్మెంట్ ఊహాగానాల వల్ల బ్యాకప్ వికెట్ కీపర్ కోసం సిఎస్కే శతవిధాలా ప్రయత్నిస్తుందని వెల్లడించాడు. కేఎల్ రాహుల్ ని దక్కించుకోవడం కోసం సిఎస్కే, ఆర్సీబీతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడవచ్చని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.